లోకల్ నాయకుల నుంచి చంద్రబాబు కూడా ముప్పు ఉంది. ఎందుకంటే మనం చంద్రబాబు పక్క ఉండి చంద్రబాబుకి ఎన్ని ఓటు పొడిచామనుకో, పాపం చంద్రబాబు ఏమో తీసుకురావడానికి అయ్యా కొడుకు తిరుగుతూ ఉంటారు. వాళ్ళేమో ఊళ్ళో నాయకులేమో అదని ఇదని పట్టించుకోకుండా చంద్రబాబుకు దెబ్బ వచ్చే సూచనలు ఉన్నాయి. మూడో విడత కూడా పోతారు. తాటికొండ, కంతేరు, అటు పెదకూరపడ దాకా వెళ్తారు. నిన్న చెప్పాడు అక్కడ మీటింగ్లో మన మన ఎంపీ గారు ఆడ పెట్టాడు. బెంసాని చెప్పాడు, ఏనా చెప్పాడు, అందరు చెప్పారు. అయితే మట్టుకి 4-5 సార్లు ఈడ సభలు పెట్టాలి. అందరిని ఇంటింటికి పిలవాల్సిందే. పిలిచి వాళ్ళ కోరికలు అనేది మాట్లాడి పెంచాలి. అప్పుడు ఎంత ఉంది, 17-18 లక్షలు ఉంది. వాళ్ళ 2 కోట్లు అయింది కదా, కత్తి పెంచి వాళ్ళతో సానుకూలంగా మాట్లాడుకొని తీసుకోవడం మంచిది. మొన్న ఒక మాట అన్నాడు మన మంత్రి గారు, అవసరమైతే లాక్కుంటాం అనే మాట. లాక్కుంటాం అంటే ఎవరు ఊరుకోరు. అవసరమైతే ఇక్కడ కోర్టుకు పోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఈడ 40 పైసల మంది, 35 పైసల మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు. 70 పైసలు వ్యతిరేకతగా ఉంది. వాళ్ళందరినీ కూడా పిలుచుకొని మాట్లాడుకొని ఊళ్ళో ఒక శ్రవణ్ కుమారే కాదు, ఎంపీలు కూడా వచ్చి కూర్చొని అందరితో మాట్లాడుకొని తీసుకోవాలి.